నమస్తే, నేను సిరి. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కూటమి ప్రభుత్వం గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అవేంటనేది మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే కూటమి ప్రభుత్వం గురించి అసెంబ్లీలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టే అక్కడ మరి పరిస్థితులు ఉన్నాయంటారా? పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు అనాలేమో, ఎందుకంటే ఆయన ఏ ముహూర్తాన ఏం ఆలోచించి ఆ రోజు బాబు గారు అక్రమంగా అరెస్టు చేయబడ్డప్పుడు ములాఖత్గా వెళ్ళి కలిశారో, సో ఎప్పుడైనా ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషను అన్నట్టుగా మరి ఆ కలయిక అంటే అంతకుముందు కూడా కలిశారు ఆయన మద్దతుకు సపోర్ట్గా ఇచ్చినప్పుడు, కానీ ఆ రోజు ఆ ముహూర్తం బలం ఏంటో తెలియదు, కానీ ఆయన బాబు గారి యొక్క నాయకత్వాన్ని గట్టిగా బలపరిచాడు, దాన్ని సపోర్ట్ చేశాడు ఆయన. అంటే వ్యక్తిగతంగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, కేవలం కొన్ని రకాల పథకాల విషయంలో ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కొంచెం భేదాభిప్రాయాలు ఉన్నాయే తప్ప ఇట్లా కరడగట్టిన టెర్రరిస్టుల్లాగా బిహేవ్ చేసే ఇది లేదు అనేదాన్ని మరొకసారి ఆయన పునరుద్ఘాటించారు. ఎందుకు ఈ విధంగా చెప్పారు, ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ళు బాబు గారే సీఎంగా ఉంటారు అని బహుశా నేను అనుకుంటున్నాను. ఆయన ఎందుకు ఆ విధంగా క్లారిటీ ఇచ్చాడంటే, ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో ఎన్నికలు నిన్న మొన్న జరిగినట్టున్నాయి. సో దాని క్యాన్వాసింగ్ సంబంధించి ప్రచారం దిశగా బీజేపీ అధిష్టానం కోరిక మేరకు, లేదా ఎన్డీఏ భాగస్వామ్యం కాబట్టి రిక్వెస్ట్ చేశారు. సో దానికి తగ్గట్టుగా బాబు గారు కూడా వెళ్లాల్సింది, దురదృష్టవశాత్తు వాళ్ళ సోదరుడు చనిపోవడం వెళ్ళలేకపోయారు. సో ఈయన వెళ్ళాడు. సో ఈయన వెళ్తూనే చాలా బాగా మాట్లాడారు. బీజేపీ యొక్క విజయాల్ని, బీజేపీ యొక్క జయకేతనాన్ని మరొకసారి చాటి చెప్పేలాగా మాట్లాడారు. ఎట్లా అంటే సర్జికల్ స్ట్రైక్స్ కానీ, ఆర్టికల్ 370 కానీ, డిమానిటైజేషన్కి సంబంధించి కానీ, జిఎస్టీ లాంటివి అంతకుముందు ప్రభుత్వాలు స్టార్ట్ చేసినా ఇంప్లిమెంట్ చేయడం కానీ, అలాగే జీడిపి వృద్ధి రేటు కానీ, ప్రతిదీ కూడా. ఇప్పుడు కరోనా టైంలో మొన్న ఎవరో ఒక ఆర్టికల్ రాశారు. ఇప్పుడు అప్పుడులో ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు ఇట్లా కిలో రూపాయి బియ్యం ఇచ్చారని చెప్పుకున్నారు, లేదంటే ఇందిరాగాంధీ లేదా రాజీవ్ గాంధీ ఏదో చేశారని చెప్తున్నారు. కానీ కరోనా టైం నుంచి ఇప్పటి వరకు మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఫ్రీగా బియ్యం ఒక కుటుంబానికి 8 కిలోలు ఎంతో ఇస్తున్నారు కదా, 6 కిలోలు సంథింగ్, అన్ని కిలోల బియ్యం ఇస్తూ ఇతను పెంచి పోషించింది నరేంద్ర మోడీ పేరు ఎందుకు ఎవరు చెప్పట్లేదు అని ఎవరో ఒకటి ఆర్టికల్ రాశారు. సో ఈయన అది ఒక్కసారి ఆయన యొక్క నాయకత్వాన్ని వర్ధిల్లాలని కీర్తిస్తూ బీజేపీ వన్నీ మాట్లాడారు. అలా మాట్లాడినప్పుడు మహారాష్ట్రలో ఉండే ఇతర పక్షాలు కానీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇతర పక్షాలు కానీ, పవన్ కళ్యాణ్ కంప్లీట్గా బీజేపీ నాయకుడిగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో కాబోయే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడారు అన్నట్టుగా రకరకాలుగా మాట్లాడారు. మేబీ ఆ రూమర్స్ని, ఆ విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి తిప్పికొట్టడానికి, లేదంటే టీడీపీ, జనసేన, బీజేపీ సఖ్యతగా ఉన్నాయి, ఐక్యంగానే ముందుకెళ్తున్నాయి, ఎన్డీఏ భాగస్వామ్య పరంగా కేంద్రంలో ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయని చాటి చెప్పడానికో మేబీ పవన్ కళ్యాణ్ గారు ఈ సంచలనమైన కామెంట్స్ చేసుంటారు. అండ్ మోర్ ఓవర్, చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు రాష్ట్రంలో ఎవరూ లేరు నాకు తెలిసి. అంటే అంత అనుభవజ్ఞుడు, దట్టు లైవ్ ఎక్స్పీరియన్స్. 14 ఏళ్ళు ఇంతకుముందు చేసింది, ఇప్పుడు ఆల్రెడీ 1 ఇయర్ అయిపోవస్తుంది, ఇంకొక హార్డ్లీ 4-5 నెలలు. సో ఇంకో 1 ఇయర్ అయితే 15 ఏళ్ళు అవుతుంది, ఇంకా అక్కడికి ఇంకో 4 ఏళ్ళు ఉంది. అంటే రికార్డ్ నిజంగా. ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం, పైగా ఆయన మీద వచ్చే రూమర్సే తప్ప ఆయన పలానా స్కామ్లు ఇరుక్కున్నాడా కానీ, పలానా ఇవి చేశాడే కానీ ఏవీ లేవు. ఎంతసేపు గత ప్రభుత్వంలో కూడా స్కిల్ స్కామ్ అని చెప్పి పత్రాలు సృష్టించి క్రియేట్ చేసి అరెస్ట్ చేశారు అక్రమంగా తప్ప, దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోయారు, అది కొట్టేశారు, అది ఆ పత్రాలు సృష్టించి కూడా చింపేశారు, కాల్చేశారు, మనం చూసాం ఆ వీడియో కూడా. సో అటువంటి నాయకుడు నిజంగా అరుదు. ఇంకోటి ఏంటంటే, ఆయనకి ఈ రోజుకి కూడా సొసైటీ అన్నా, మీడియా అన్నా, కొన్ని రకాల ఇవన్నా ఆయన కొంచెం ఆలోచిస్తాడు, జంకుతాడు అనే ఒక పేరు. జంకుతాడు ఇన్ ద సెన్స్, అయ్యో మన మీద ఇన్ని కళ్ళు ఉంటాయి, మనం జాగ్రత్తగా ఉండాలి, అందుకే ఆయన కొన్ని సందర్భాల్లో డెసిషన్స్ లేటుగా తీసుకుంటారు
అండ్ దానికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అటువంటి నాయకత్వంలో పనిచేయడానికి మేము ఎప్పుడూ సిద్ధమే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సనాతన ధర్మం చేసి ఈయన సెపరేట్గా ట్రాక్ మెయింటైన్ చేసుకుంటున్నాడు, జనసేన సైనికుల్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు, జనసేనలో ఉండే మెంబర్షిప్ని పెంచుకుంటున్నాడు, జనసేనలో పక్కపాటి నుంచి ఉన్నది చేరదీసుకుంటున్నాడు, బీజేపీ ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నాడు, బీజేపీ పవన్ కళ్యాణ్ ఒక అస్త్రంగా వాడబోతోంది, బీజేపీ నెక్స్ట్ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పెడతారు, లాంటి రకరకాల కథనాలకి రకరకాల రూమర్స్కి ఈ ఒక్క స్టేట్మెంట్తో చెక్ పెట్టాడని చెప్పొచ్చా? అదే కదా. సో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇప్పటికీ మా నాయకుడు ఆయనే ఉంటారు అనే సందర్భంలోనే చాలామంది చెప్పారు. ఈవెన్ టీడీపీలో కూడా సీనియర్ నాయకులు కానీ ఇప్పుడిప్పుడు వస్తున్న కొత్త కార్యకర్తల్లో కూడా ఒక అభిప్రాయం ఉంది. ఎలా అంటే మొన్న ఒక సీనియర్ నాయకుడికి ఒక సాధారణ పాత్రికేయుడు ఒక క్వశ్చన్ అడిగారు. ఎట్లా సార్ ఏంటి నెక్స్ట్ జనరేషన్లో లోకేష్ బాబు బాగా యాక్టివ్గా ఉంటున్నారు, నెక్స్ట్ ఆయన అవుతారా, లేదంటే ఎన్టీఆర్ గారు వారసులు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు కానీ ఈ పార్టీకి పగ్గాలు చేపడతారని ఒక సీనియర్ నాయకుడిని ఒక జర్నలిస్ట్ అడిగితే ఎవరొచ్చినా కూడా బాబు గారు లాంటి నాయకత్వ లక్షణాలతో పార్టీని ముందుకు నడిపించేదైతే సాధ్యం కాదు, ఇప్పుడప్పుడే సాధ్యం కాదు. మేబీ రాబోయే ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా బాబుగారు అనారోగ్యం కారణంగా ఇంటి పట్టున ఉండాల్సి వస్తే అప్పుడు ఆలోచిస్తామేమో, కానీ అప్పటి వరకు ఎప్పటికీ బాబుగారే మా నాయకుడు, ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన 70 పైన కూడా ఆ క్యాన్వాసింగ్లో ల్యాడర్ ఎక్కి మీదకెక్కి చూడటం, మొన్న విజయవాడ వరదలు వస్తే జేసీబీలో నిల్చొని ఆయన డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళిపోవడము, ఏదో బారికేడ్లు పెట్టుకుని చుట్టూ మంది మార్బలం లేకుండా, అంటే ఆ ఏజ్ కూడా అక్కడ మనం అండర్లైన్ చేయాల్సింది ఏజు. చాలామంది నాయకులు వెళ్తున్నారు ప్రజల్లోకి, కాదనట్లేదు. ఏజ్ ఫ్యాక్టర్ అంత ఉండి కూడా ఆయన అంత యాక్టివ్గా వెళ్ళగలుగుతున్నాడు, అంత ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాడు అంటే ఆ కల్వర్టర్ ఏదో వాటర్ ఉంది ట్రాక్ పక్కన, మరి అక్కడ కూడా కరెక్ట్ ట్రాక్ ట్రైన్ వచ్చేసిందండి కదా, సైడ్కి ఇలా నిలబడ్డారు. మరి అది ఒకసారి ఆలోచించండి, ఆ ఏజ్లో ఎవరైనా అట్లా. ఎవరో ఒకరు ఆయన ఉన్నారు, పేరు అనవసరం, మరి ఆయన కూడా 70 అయిందని చెప్పి ఆయన ఆ ఇంటికే పరిమితం అయ్యేలా ఉన్నాడు ఒక ఆయన, పేరు ఎందుకులేండి. సో అలా ఎంత యాక్టివ్గా వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు కూడా అరే ఈయన కదా చేయాలి, ఈయనలా కదా మనం చేయగలగాలి, ఈయనలా మనం ఎప్పుడు చేస్తాం అంటే కొన్నాళ్ళు ఆయన అడుగుజాడలో నడిచి ఆయన విధి విధానాలు తీసుకొని ఓకే ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఈయన ఇలా బిహేవ్ చేశాడు, ఇట్లాంటి హడ్డిల్స్ వచ్చినప్పుడు ఈయన ఇలా బిహేవ్ చేశాడు, ఓకే వరదలు వచ్చినప్పుడు ఈయన ఇలాగా డెసిషన్స్ తీసుకున్నాడు, లేదా టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇలా చేశాడు అని కదా. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతకుముందు అదే చెప్పారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి డైరెక్ట్గా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చేస్తున్నప్పుడు మళ్ళీ నేను వెళ్ళేదేంటి, నేను వెళ్తే మళ్ళీ ఫ్యాన్స్ ఏదేది మంది మార్పులు వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు, రకరకాల అర్థాలు తీస్తున్నారు నేను రావట్లేదని. బాబు గారు వెళ్ళాక ఇంక అల్టిమేట్ ఏముందండి, రాష్ట్రానికి ముఖ్యం ఆయనే కదా, రాష్ట్ర ప్రజల బాధ్యత మొత్తం ఆయన భుజాల మీద ఉంది. ఆయన అన్నప్పుడు మనం వెళ్ళినా నేను రావట్లేదని విమర్శ చేసిన పట్టించుకునేది కూడా బాబు గారి మీద నాకు అంత నమ్మకం అని కూడా అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇది కూడా సంచలన కామెంట్స్ ఏం కాదు. మేబీ ఈ మహారాష్ట్ర ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ బీజేపీని ఆలోచించాడు, పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుడిలా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుడు అయిపోయాడు అన్నట్టుగా కొంతమంది చంద్రముఖి డైలాగ్స్ చెప్పారు. సో దానికి చెక్ పెట్టడానికి మేబీ కళ్యాణ్ బాబు గారు ఇలా మాట్లాడుండొచ్చు. సో అందరి మనసులో కూడా అది ఉంది. టీడీపీ సీనియర్ నాయకులకు కూడా బాబు గారు నాయకత్వం తిరగలేదనే మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సో మచ్.